ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలకు సబ్సిడీ ఇస్తున్న తరహాలో ఆసుపత్రుల నిర్మాణానికి రాయితీలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలు రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించారు ఆయన. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ అమరావతి నుండి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శివ, ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 100 పడకల నుంచి 300 పడకల సామర్థ్యం గల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఏర్పాటు చేసేలా కార్యాచరణ తీసుకోవాలని చెప్పి సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. కొద్దిసేపటి వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా సమీక్ష చేశారు. 175 నియోజకవర్గాలకు సంబంధించి 100 పడకల ఆసుపత్రి సామర్థ్యం గల నియోజకవర్గాలు 70 ఉన్నాయి. వీటిలో దాదాపుగా మిగిలిన 105 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించి పీపీపీ పద్ధతి అంటే ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో అవసరమైతే హాస్పిటల్స్ నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి సీఎం ఆదేశాలు జారీ చేశారు. దాంతో పాటుగా ఎవరైతే పారిశ్రామికవేత్తలకి రాయితీలు ఇస్తారో అదే ప్రతిపాదన కూడా హాస్పిటల్ నిర్మాణం చేపట్టే వారికి రాయితీలు ఇవ్వాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు అధికారులకి సూచన చేశారు. దీనికి సంబంధించిన విధి విధానాలని ఖరారు చేయాలని చెప్పి కూడా చెప్పారు. ముఖ్యంగా హాస్పిటల్ కోసం ముందుకొచ్చే పరిశ్రమ తరహా సబ్సిడీ ఇచ్చే విధానాన్ని రూపొందించాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో వైద్య సేవల్ని మరింత విస్తృతపరచాలని చెప్పారు. అయితే అమరావతిలో మెగా గ్లోబల్ మెడికల్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే హాస్పిటల్స్ నిర్మాణం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నియోజకవర్గ కేంద్రాల్లో నిర్మాణానికి ముందుకొస్తారో వారికి సంబంధించి అవసరమైన చేయూతని ప్రభుత్వం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. దానికి సంబంధించిన విధి విధానాలు రానున్న వారం 10 రోజుల్లో ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన నియోజకవర్గాలు, అలాగే ముఖ్యంగా డెల్టా ప్రాంతానికి సంబంధించి ఇటు అరకు ప్రాంతానికి సంబంధించి ఏజెన్సీ ప్రాంతాలు, రాయలసీమ ప్రాంతాలు కొన్ని ప్రాంతాలకు సంబంధించి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహించేందుకు చాలా మంది సిద్ధంగా లేరు. వారంతా కూడా జిల్లా హెడ్ క్వార్టరు అలాగే పెద్ద సెంటర్లనే ఎంపిక చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ విధంగా కాకుండా గ్రామ స్థాయిలో అంటే నియోజకవర్గాలు కొన్ని గ్రామ స్థాయి వాతావరణం చోట్ల కూడా హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలంటే ప్రభుత్వం వారికి చేయూతనివ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. దానిలో భాగంగానే ప్రైవేటు వ్యక్తుల హాస్పిటల్ నిర్మాణానికి గనక ముందుకొస్తే వారికి స్థలానికి రాయితీకి సంబంధించి కానీ అలాగే సబ్సిడీ కానీ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని చెప్పి సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ప్రసన్న. థ్యాంక్ యూ.